హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిచెన్ క్వీన్. ఈ రోజు మన కిచెన్ క్వీన్ లో సమ్మర్ స్పెషల్ అండి ఓరియో ఐస్ క్రీమ్ ని తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా తయారు చేయొచ్చు. మన ఐస్ క్రీమ్ పార్లర్ లో అయితే ఓరియో ఐస్ క్రీమ్ చాలా కాస్ట్ గా దొరుకుతుందండి, కానీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఎలా తయారు చేయాలో నేను వీడియోలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద నేను ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ ని వేసేసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మరగటానికి పెట్టేస్తున్నానండి. స్టవ్ మీద కొంచెం కలుపుకోండి, ఎందుకంటే అడుగంటకుండా. ఈ పాలు మరిగేలో ఒక బౌల్లో నేను ఒక్కని తీసుకున్నానండి. మిల్క్ లో నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని కలిపి పెట్టుకున్నాను. చల్లటి పాలలో అన్నమాట. కార్న్ ఫ్లోర్ ని కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఈ పాలు చూడండి మరగటానికి రెడీగా ఉన్నాయి. మరుగుతున్నప్పుడు ఇలాగా కాసేపు కలిపేసుకొని ఇవి కొంచెం బాగా మరిగిన ఇందులో నేను ఇలాగా కలిపి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలాగా పాలలో కలుపుకుంటూ ఇందులో యాడ్ చేస్తున్నాను. మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఇలాగా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే కార్న్ ఫ్లోర్ వేయంగానే పాలు అనేవి అడిగట్టేస్తాయి, లేకపోతే ఉండ కట్టేస్తుంది అనమాట. ఇలాగా కలుపుకుంటూనే మనం ఇంకా ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు మనం అలాగే ఉంచాలన్నమాట. కార్న్ ఫ్లోర్ వేసిన 3 మినిట్స్ వరకు ఇలాగే కలుపుకుంటూ పాలని మరగనివ్వాలన్నమాట. చూడండి పాలు బాగా చిక్కబడిపోయాయి. ఇలాగా స్పూన్తో కలుపుకుంటూ నేను పాలని మరగనిస్తున్నాను. మనం కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కలపటం మాత్రం ఆపివేయొద్దండి, అడుగంటేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకుందాము. పాల కన్సిస్టెన్సీ మాత్రం చిక్కగా అవుతాయి అన్నమాట. ఈ తర్వాత నేను ఒక చిన్న బౌల్ నిండుగా ఫ్రెష్ క్రీమ్ ని తీసేసుకున్నానండి. ఫ్రెష్ క్రీమ్ ని తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. మన మార్కెట్ లో ఈజీగా అవైలబిలిటీగా దొరుకుతుందండి ఫ్రెష్ క్రీమ్ అనేది. ఫ్రెష్ క్రీమ్ తీసుకొని ఒక బీటర్ తో దీన్ని బాగా మనం బీట్ చేయాలన్నమాట. ఫ్రెష్ క్రీమ్ తీసుకున్న తర్వాత బీటర్ ని యూజ్ చేసి ఇలాగా బీటర్ తో బీట్ చేయాలి. బీటర్ లేని వాళ్ళు స్పూన్ తో అయినా చక్కగా కలిపేసుకోవచ్చు అనమాట. చూడండి చక్కగా నేను బీటర్ తో బీట్ చేస్తున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది చక్కగా బాగా ఇలాగా చిక్కగా తయారైనంత వరకు మనము బీటర్ తో బీట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఒక 5 నుంచి 6 మినిట్స్ వరకు మనం కొంచెం సేపు ఆపుతూ ఇలాగా బీట్ చేస్తూ ఉంటే చిక్కగా తయారవుతుంది మన ఫ్రెష్ క్రీమ్ అనేది. ఇలాగా చిక్కగా అయిన తర్వాత ఇందులో మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ ని యాడ్ చేయాలండి. మనం పాలలో అయితే ఎటువంటి షుగర్ పౌడర్ ని యాడ్ చేయలేదు. ఫ్రెష్ క్రీమ్ లో అయితే షుగర్ పౌడర్ ని యాడ్ చేసి ఇంకోసారి ఈ విధంగా బీట్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా బీటర్ తో ఇలాగా బీట్ చేస్తున్నాను. బీటర్ లేని వాళ్ళు స్పూన్ తో అయినా చక్కగా బీట్ చేయొచ్చండి. నేనైతే ఇలాగా బీటర్ తో బీట్ చేసేస్తున్నాను. షుగర్ పౌడర్ అంతా మెల్ట్ అయిపోయి ఈ ఫ్రెష్ క్రీమ్ లో కలిసేంత వరకు ఈ విధంగా బీటర్ తో బీట్ చేస్తుంది. చూడండి ఒక 3 మినిట్స్ తర్వాత ఈ విధంగా చిక్కగా తయారైంది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం కార్న్ ఫ్లోర్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, అవి కూడా చల్లారిపోయినాయి. చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ ని షుగర్ పౌడర్ వేసి బీట్ చేసి పెట్టుకున్నాం కదండి, అందు మిల్క్ ని యాడ్ చేసేసి ఈ విధంగా బీట్ చేస్తున్నాను. ఈ మిశ్రమం వేయంగానే కార్న్ ఫ్లోర్ పాల మిశ్రమం వేయంగానే చాలా చిక్కగా తయారవుతుందండి ఈ ఫ్రెష్ క్రీమ్ కూడా. చూడండి బీటర్ తో బీట్ చేయగానే చాలా చిక్కగా తయారవుతుంది. ఇలాగా ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు చక్కగా బీట్ చేసిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేశానండి. యాడ్ చేసేసి ఇంకోసారి బీట్ చేస్తున్నాను. ఈ చాక్లెట్ ఓరియో ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది ఓరియో ఐస్ క్రీమ్ అని. చూడండి చక్కగా బీట్ అయిపోయింది. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత చక్కగా బీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఓరియో బిస్కెట్స్ ని ఒక చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదండి, 10 రూపీస్ దొరికేవి, ఆ 2 ప్యాకెట్స్ ని వేసేసి ఒక కవర్ లో వేసి క్రష్ చేస్తున్నాను. మరీ పౌడర్ గా చేయొద్దు, క్రష్ చేయాలన్నమాట. క్రష్ చేసేసి ఈ విధంగా కలిపేస్తున్నాను. మనం పాల మిశ్రమం ఉంది కదండి, అందులో ఈ విధంగా కలిపేస్తున్నాను. కలిపేసి స్పూన్ తో ఈ విధంగా కలపండి. ఇక బీటర్ యూజ్ చేయని అవసరం లేదు, స్పూన్ తో ఇలా కలిపేయాలి. బీటర్ ని యూజ్ చేస్తే మనం క్రష్ చేసిన ఓరియో బిస్కెట్ అనేది పౌడర్ గా తయారవుతుంది. ఇలా స్పూన్ తో ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాంటి ఒక ప్లాస్టిక్ బౌల్ ని తీసుకొని ఇందులో నేను మనం తయారు చేసి పెట్టుకున్న ఓరియో ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఓరియో ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని వేసి తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్ ని ఈ విధంగా వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల మనం ఐస్ క్రీమ్ తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీనెస్ వస్తుందండి ఓరియో బిస్కెట్.
చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 10 మినిట్స్ లో తయారు చేసుకోవచ్చు. కానీ ఐస్ క్రీమ్ అవ్వడానికి మాత్రం ఒక 8 అవర్స్ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి ఉంటుందండి. అంతేగాని తయారు చేసుకోవటం అయితే చాలా ఈజీ. చూడండి, మొత్తం నేను మిశ్రమాన్ని వేసిన తర్వాత పైన కూడా ఓరియో బిస్కెట్ తో ఇలాగా డెకరేట్ చేస్తున్నాను. మొత్తము నేను క్రష్ చేసిన ఓరియో బిస్కెట్ ని డెకరేట్ చేసేసి మూత పెట్టేసి ఒక 8 అవర్స్ వరకు నేను ఫ్రిడ్జ్ చేసేస్తున్నానండి. నేను ఓరియో ఐస్ క్రీమ్ అయితే ఈవినింగ్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మార్నింగ్ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి ఎంత చక్కగా తయారైందో మన ఓరియో ఐస్ క్రీమ్ అనేది. ఈ టేస్టీ ఓరియో ఐస్ క్రీమ్ ని నేను ఒక సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉందండి. నేను వీటిని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీకు కూడా ఈ టేస్టీ ఓరియో ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.